సంగీతం నేర్చుకోవాలి అంటే ఎలా నేర్చుకోవాలి? మా దగ్గర డబ్బులు లేవు, మా ఊర్లో గురువు గారు లేరు, నాకు తీరిక కుదరట్లేదు, మ్యూజిక్లో ఒక సింగర్ అవ్వాలని చాలా తపన, కానీ నేను సంగీతం నేర్చుకోలేదు. మా గురువు గారు ఫ్రీగా నేర్పిరు. శృతి లయ ఇవి రెండు ఉండి కూడా సంగీతం గురించి ఇప్పుడు నేను మాట్లాడను, మీరు బోరు కొట్టేస్తుంది. మెయిన్గా ఏంటంటే అట్లా నేర్చుకున్నాను తప్పించి నేను సంగీతం నేర్చుకోలేకపోయాను. తప్పుగా మాత్రం భావించద్దు సంగీత జ్ఞానులు, నన్ను క్షమించండి. పాటలు మేము సింగర్ అవుదాం కోరిక, ఉత్సాహం అన్నీ ఉన్న మీరు ముందుకు వస్తున్నారు కదా. సో మీరు అందరూ ఏం చేస్తారంటే, నా సజెషన్ ఏంటంటే బొమ్ 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 అయితే నాకు పంపిన సింగర్స్లో ఎవ్వరు కూడా మీరు పాటలు పాడుతున్నారు కానీ సంగతులు అనేది అసలు కంప్లీట్గా వదిలేసి పాడుతున్నారు, స్ట్రైట్గా పాడేస్తున్నారు. అసలు సంగతి అనే మాటే మీరు పలకట్లేదు. పాట ట్యూన్ బాగా పాడుతున్నారు, టెంపో బాగా పాడుతున్నారు చాలామంది. ఇవన్నీ లేని విషయాలు నేనైతే మాట్లాడి తెలుసుకోలేదు. శృతి లయ ఇవి రెండు ఉండి కూడా ఈ సంగతులు అనేవి కంపల్సరీ మీరు నేర్చుకోవాలి. ఇవన్నీ ఈ సంగతులు నేర్చుకుంటే ఎందుకు అవుతాయంటే వినసొంపు. సంగతులు అనేదే ఏంటి సంగతి అంటాం కదా, సో ఇదే సంగతి అంటే. ఈ సంగతులకి చాలా ప్రాచుర్యం ఉంది. ఈ సంగతులు అనేది ఘంటసాల మాస్టర్ గారు, తర్వాత సుశీల గారు, తర్వాత పాత గాయనిమణులు మహామహులు వీళ్ళందరూ పోటీ పడి పాడేవాళ్ళు సంగతులు అంటే. ఆ సంగతులు పాడటం అంత ఈజీ కాదు, అది ఎంతో ఒక అదృష్టం చేసుకుంటే వస్తాయి ఆ సంగతులు అనేది. నాకు కూడా సంగతులకి చాలా ప్రాబ్లం ఉంది యాక్చువల్గా. సంగతులు నాకు పెద్దగా తిరగవు, బట్ ఉన్న వాటిలో నేను పాడతాను మ్యాక్సిమం. చాలా ట్రై చేస్తూ ఉంటాను అన్నమాట. సో లెట్స్ సీ, సంగతి అనే దాని మీద జస్ట్ చిన్న వీడియో చేద్దామని చేస్తున్నాను. మీ అందరికి నచ్చుద్దని నేను కోరుకుంటున్నాను. నేనంత ఎక్స్పర్ట్ని కాదు, నాకు ఉన్నటువంటి జ్ఞానంలో మాత్రమే నేను షేర్ చేస్తున్నాను. నేను అంత ఎక్స్పర్ట్ని అయితే కాదు సంగీతంలో. నేను కూడా కాలానికి అనుగుణంగా అవసరాని కోసం సంగీతం నేర్చుకున్నాను అనమాట. నాకు ఇది చేయాలంటే ఈ సంగీతం కావాలి, సో దానికోసం సంగీతం నేర్చుకోవటం, అట్లా నేర్చుకున్నాను తప్పించి నేను సంగీతం నేర్చుకోలేకపోయాను. తప్పుగా మాత్రం భావించద్దు సంగీత జ్ఞానులు, నన్ను క్షమించండి. ఇప్పుడు మనం ఒక శృతి పెట్టుకుందాం, ఒక శృతి తీసుకుని ఆ శృతిలో వెళ్దాం. సపోజ్ సి స్కేల్ అనుకుంటే చిన్న రిఫ్ లాగా ప్లే చేశాను. ఈ రిఫ్ మీద మనం
ఇప్పుడు ఇది గమకాలు ఇది ఉంది, అది సంగతి. దాని సంగతులు అకారం పాడాలి. సో ఇట్లా అకారం ఫుల్ ఓపెన్ వాయిస్తో పాడాలి. 2 3 4 1 2 3 4 తానా. ఓన్లీ షడ్జం పంచం ఇవే చూసుకోవాలి. ఇవే స్టార్టింగ్ బేసిక్ నేర్చుకునేటప్పుడు షడ్జం పంచమే మీద మీకు పట్టు రావాలి. ఏ పాట విన్నా, ఏ ట్యూన్ విన్నా దాని షడ్జం కనుక్కోగలగాలి. ఇప్పుడు దీనికి షడ్జం ఆ బీజం పడిపోవాలి మీకు లోపల. మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో శృతిని ఇది పడిపోతుంది. ఏ పాట విన్నా షడ్జం పట్టుకోగలగాలి. సా పా సా పా సా 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 గరి గరి గ సా సా గరి 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 సా గరి గరి గ సా సా గరి 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 సా గరి గరి గ సా సా గరి 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 ఆ సా గరి గరి గ సా సా గరి గరి గరి
గ సా 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 గరి గరి గ సా ఆ కుంతి కుమారి తన నోరు జారి తారారే తారారే తరరారే రారే తారారే ఆ సంగతి దాని గురించి సస్టైన్ ఫేడ్ పాడేటప్పుడు కూడా మనం పాడుతున్నాం, మైక్ సెన్స్ ఇక్కడ పాడుతున్నప్పుడు ఒకలాగా ఉంటుంది. అవుట్ ఆఫ్ ఫోకస్, దిస్ ఈస్ ఫోకస్, అవుట్ ఆఫ్ ఫోకస్, క్లోజ్ వస్తున్న కొద్దీ డీటెయిలింగ్ అంటే అలానే అట్లా వెళ్ళి పాడకూడదు. ఇక్కడ ఒక పొజిషన్లో ఉన్నప్పుడు ఈ పొజిషన్లో నుంచి హై పిచ్ వచ్చినప్పుడు అనకూడదు. సో మైక్ డిస్టెన్స్ ఇట్లా పాడుతున్నా కొద్దీ మనం వాయిస్ మనకి చెవుల్లో వినిపిస్తుంటుంది ఫీడ్బ్యాక్. ఆ ఫీడ్బ్యాక్ తగ్గట్టుగా మనం పాడినప్పుడు డిస్టార్ట్ అవ్వకూడదు, డిస్టార్ట్ అవ్వకుండా పాడాలి. ఇది ఒక సంగతి.
ఇప్పుడు ఏంటంటే బేసిక్గా సంగీతంలో ఎలా ఉంటుందంటే, ఇది బేసిక్ సంగీతం గురించి తెలియని వాళ్ళ కోసం చేస్తున్న వీడియో ఇది. ఇదేంటంటే మీకు అంటే ఇప్పుడు అవగాహన, అసలు సంగీతం ఎందుకు నేర్చుకోవాలనే దాని మీద మీకు ఒక ఇష్టం రావాలి సంగీతం నేర్చుకోవడానికి. సంగీతం ఎందుకోసం నేర్చుకుంటారనే దానికోసం చెప్తా. స్టార్టింగ్ బేసిక్ ఒక చిన్న వీడియో అనమాట ఇది. సంగీతం నేర్చుకోవాలి అంటే ఎలా నేర్చుకోవాలి? మా దగ్గర డబ్బులు లేవు, మా దగ్గరికి మా ఊర్లో గురువు గారు లేరు, మరి ఇంకేముంటాయి ఇట్లాంటి నాకు తీరిక కుదరట్లేదు, నాకు బాగా సినిమా పాటలు పాడాలని, మ్యూజిక్లో ఒక సింగర్ అవ్వాలని చాలా తపన, చాలా కోరిక, ఇవన్నీ ఉన్నాయి. కానీ నేను సంగీతం నేర్చుకోలేదు. నేను సంగీతం నేర్చుకోవడానికి మా ఊర్లో గురువు గారు లేరు, మా గురువుగారు డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారు, మా గురువుగారు ఫ్రీగా నేర్పిరు. ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి. అది నేను అబ్జర్వ్ చేశాను. మీలో ఉన్నప్పుడు ఇవన్నీ మీ దగ్గరికి వస్తాయి. మీరు నేర్చుకోవాలి అని పట్టుదల మీ దగ్గర ఉంటే మీ దగ్గరికి వస్తాయి, మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. ఆ అనుభవం చాలా గొప్పది. నాకున్న అనుభవం అదే. నేను సంగీతం నేర్చుకోలేదు. నేను నేర్చుకోకపోయినా నాకు ఇవన్నీ ఎట్లా వచ్చినాయి అంటే, మనం ఒక ఇష్టం అనేది చూపిస్తే నేర్చుకోవడానికి కోసం తెలుస్తాయి మనకి, ఒకటొకటి తెలుస్తూ ఉంటాయి. ఏదో ఒక శక్తిలాగా మనకు వచ్చి ఇట్లా వాలిపోవటం అట్లా ఏముండదు. మనకు ఇప్పుడు ఒక సంగతి పాడాలి, ఆ సంగతి హరిహరన్ గారి సంగతులు రకరకాలుగా ఉంటాయి. గజల్స్ వినండి, తర్వాత సంగతి విన్నప్పుడు ఆ సంగతి మనం పాడాలి అనుకుంటే ఆ సంగతిని ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్. ఇప్పుడు మనకి యూట్యూబ్లో ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, ఇప్పుడు ఒక తక్కువ డ్యూరేషన్లో ఇంత మ్యాటర్ వినాలంటే మనం స్పీడ్ లిమిట్ పెడతాం కదా, అక్కడ 1x 2x అట్లా ఉంటాయి కదా. అట్లాగా సంగీతంలో కూడా ప్రాక్టీస్ చేయడానికి ఒక డివైడ్ చేసుకునే పద్ధతులు ఉన్నాయి. సంగీతం గురించి ఇప్పుడు నేను మాట్లాడడం ఇది బోరు కొట్టేస్తుంది. మెయిన్గా ఏంటంటే, సంగతి నేర్చుకోవాలంటే డివైడ్ చేసుకోవాలి. స్లో దాన్ని హాఫ్ చేయాలి. ఉన్న సంగతిని ఫస్ట్ హాఫ్ చేయాలి. హాఫ్ చేసిన దాన్ని ఇంకొక 4th పార్ట్ కట్ చేయాలి స్లోగా పాడటం కోసం. అప్పుడు ఏమవుతుందంటే, మీరు స్లోగా పాడిన సంగతిని ఫాస్ట్గా పాడితే ఆ సంగతి వస్తుంది. ఇప్పుడు నేను ఇందాక మీకు ఇప్పుడు పాడిన దాంట్లో చిన్న ప్రయోగం చేశాను, మీకు అర్థమై ఉంటే ఓకే, అర్థం కాకపోతే దాని గురించి చెప్తున్నాను అనమాట. అన్న 1 2 3 2 3 4 తననా. ఇది సంగతి, యాక్చువల్ సంగతి. తననా స్లో టెంపో హాఫ్ అన్నమాట. తననా 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 బస్ హాఫ్ ఫాస్ట్ చేసేస్తే అలా పాడుతున్నప్పుడు ఒక నాదంతో పాటు మనం అలా ఏకమైనప్పుడు ఆ ఫీల్ వేరే, డివైనిటీ అది. దీనికి తానుపుర పెట్టుకుంటే ఎంత బెటర్. మీకు ఇప్పుడే పెడతా, ఎప్పుడో ఎందుకు. సో ఏ ఇన్స్ట్రుమెంట్ కన్నా సరే మనకి తాన్పుర అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి తాన్పుర ఒకప్పుడు అంటే తంబూరు ఇట్లా పట్టుకుని ఇట్లా కూర్చుని వాయిస్తా పాడేవాళ్ళు, అంటే మన నాదం కలిపేవాళ్ళు. ఇప్పుడు మనకి ఎలక్ట్రానిక్ తాన్పుర వచ్చేసినాయి, అసలు కంప్లీట్ మొబైల్లో వచ్చేసినాయి. ఇప్పుడు మీ మొబైల్లో మీరు ఓపెన్ చేసి తాన్పుర డ్రాయిడ్ అని కొడితే, తాన్పుర అని కొట్టిన మొబైల్ గూగుల్ ప్లేలో నంబర్ ఆఫ్ తాన్పురాస్ వస్తాయి. సో ఆ తాన్పురాన్ని పట్టుకుని మీరు అది ఏ శృతి కావాలంటే ఆ శృతి పెట్టుకుని పాడుకోవాలి. సో ఇప్పుడు తాన్పురతో పాడితే ఎంత బాగుంటుంది చూడండి. ఇప్పుడు ఫస్ట్ కళ్ళు మూసుకొని ఆ శృతిలోకి వెళ్ళండి.
ఎంతసేపు వస్తే అంతసేపు. సా 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 ఫస్ట్ 6 వచ్చినాయి, తర్వాత 7 వచ్చినాయి, తర్వాత 8, తర్వాత 10, అట్లా పెంచుకుంటూ పోవాలి. ఎంతసేపు అంతసేపే. బాగా బ్రీత్ తీసుకుని సా సరి గ మ పద ని సా సా ని ద ప మ గ రే సా. సో సంగతులు అనేది అట్లా ఉంటాయి. సో ఈ అన్నిటికంటే మీ సంగతులు అనేది ప్రాక్టీస్ చేయండి. నేను దాని గురించి ఏం మాట్లాడను. ప్రాక్టీస్ అనేది మీ ఇష్టం, మీ చేతిలో ఉంటుంది. అయితే బేసిక్ ఏంటంటే మీరు మెయిన్గా ఫస్ట్ సరళి స్వరాలు నేర్చుకోండి. ఎవరైనా సరే పాటలు మేము సింగర్ అవుదాం కోరిక ఉత్సాహం అన్నీ ఉన్నాయి మీరు ముందుకు వస్తున్నారు కదా. సో మీరు అందరూ ఏం చేస్తారంటే, నా సజెషన్ ఏంటంటే యూట్యూబ్ ఓపెన్ చేసి కర్ణాటక సంగీతం బేసిక్స్ అని కొట్టండి. చాలామంది మంచి మంచి వీడియోస్ పెట్టారు. నేను వీలుంటే ఇప్పుడు నా డిస్క్రిప్షన్లో కూడా పోస్ట్ చేస్తాను కొన్ని మంచివి చూసి, అవి కూడా మీరు ఫాలో అవ్వండి. సంగీతం రావటం ఇంపార్టెంట్. ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో, మీరు చూడట్లేదు అంతే. సినిమా పాటలు వింటున్నారు కానీ సంగీతం వినట్లా. మీరు సంగీతం నేర్చుకుంటే సినిమా పాటలు పాడగలరు. సో అట్లాగా మీరు ప్రాక్టీస్ చేయండి బాగా. నేను ఒక చిన్న లెసన్ పాడతాను, సరళి స్వరాలు. ఫస్ట్ అవి ప్రాక్టీస్ చేయండి. మీరు కొత్తగా ఎవరైతే సంగీతం నేర్చుకోకుండా ఏమీ తెలియకుండా బేసిక్స్ ఉన్నారో వాళ్ళ కోసం ఇది నేను చిన్న సరళి స్వరాలు ఒక ఫస్ట్ లెసన్ ఒకటే పెడుతున్నాను మీకు. సో బేసిక్ వాళ్ళ కోసమే నా గురంతా. సంగీతం శృతులు అపశృతుల్లో పాడుతున్నారు కదా వాళ్ళకి, అలాంటి వాళ్ళ కోసం మెయిన్గా ఇది ఈ వీడియో. సా కంపల్సరీ ఈ మెట్రోనోమ్ ఉండాలి, తాళం. ఈ తాళం లేకుండా ప్రాక్టీస్ చేశారో మీరు మటాష్, ముందుగా చెప్తున్నా. ఈ తాళం అనేది లేకుండా చాలామందిని చూసాను. సంగీతం సర్టిఫికెట్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా ఈ తాళం జ్ఞానం ఉండదు వాళ్ళకి. సంగీతం జ్ఞానం ఉంటుంది, తాళం ఉండదు. అట్లాంటి తప్పులు మీరు చేయొద్దు. నేర్చుకుంటున్నాడు కాబట్టి తాళం కంపల్సరీ ఒక టెంపో. ఇప్పుడు సపోజ్ 92 పెట్టాను నేను, 90 పెట్టుకోండి, ఎట్లానే పెట్టుకోండి, మీ ఇష్టం, మీ స్పీడ్ని బట్టి. అది మెట్రోనోమ్ అనే యాప్ కూడా ఉంటుంది మొబైల్. ఒక్క నిమిషం. మొబైల్లో ఇప్పుడు తాన్పుర యాప్ ఒకటి చెప్పాను మీకు నేను. అట్ ది సేమ్ టైం మెట్రోనోమ్ అనే యాప్ ఒకటి ఉంటుంది, ఆ యాప్ కూడా పెట్టుకోండి. దాంట్లో 4/4 బీట్ పెట్టుకుని టెంపో ఒక 90. ఇంకా మీరు స్లోగా స్టార్ట్ చేయాలి. యాక్చువల్గా ఒక 60 పెట్టుకోండి. 60 పెట్టుకున్నా 70 పెట్టినా ఒక స్పీడ్ని బట్టి మీరు స్టార్టింగ్ మెల్లిగా పాడాలి. సా పాడటం నేర్చుకోండి. సా పా సా అనేది పాడటం ఫస్ట్ మీరు దృష్టి పెట్టండి దాని మీద పెట్టి. అట్ ది సేమ్ టైం ఈ తాళంలో పాడటం ఇప్పుడు 1 2 టక్ టక్ అనిపిస్తుంది కదా, అదనమాట మెట్రోనోమ్ అంటే. మీకు కొంచెం ఎఫెక్టివ్గా పెడతాను వినిపెట్టడానికి.
టిక్ 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 టక్ టక్ అది ఫాలో అవ్వాలి. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. సో అది క్లిక్, అది దీన్నే ఆది తాళం అంటారు. సా పా సా సా పా సా సా పా సా పా సా. సారి గా మా పద ని సా సా ని ద ప మ గ రే సా. సరి గ మ పద ని సా సా ని ద ప మ గ రే సా. ఇప్పుడు ఫస్ట్ 1 టిక్ టిక్ స్లో చేసుకుంటాను, హాఫ్ చేసుకోండి. ఇప్పుడు టక్ 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 అని పడుతుంది, దాన్ని హాఫ్ చేస్తున్నా. టక్ 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 టక్. ఇప్పుడు ఓన్లీ 1 బీటే. టక్ 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 టక్. సో అట్లాగా హాఫ్ చేసుకోవాలి టెంపోని ఫస్ట్. ఇప్పుడు సంగీతం భాష మీకు మాట్లాడితే మీకు ఇప్పుడు మళ్ళీ నన్ను ఫోన్లో ఇయర్ ఫోన్స్ పక్కన పడేస్తాను, నాకు అర్థమైంది. సో సంగీత భాష నేను చెప్పను ఇప్పుడేమి. సో సంగీత అది మీరు నేర్చుకున్నప్పుడు మీకు అవన్నీ తెలుస్తూ బాగుంటాయి. 1 2 3 4. సో ఎన్నిసార్లు ట్యాప్ చేశాను నేను ఇప్పుడు? 4 టైమ్స్ ట్యాప్ చేశాను. రీవర్బ్ ఆఫ్ చేద్దాం. 4 టైమ్స్ ట్యాప్ చేశాను. 1 2 3 4 టైమ్స్ కదా ఇది. సో ఇప్పుడు 1 ఒకసారి ట్యాప్ చేశాను. 2 ఓన్లీ 1 టైమ్స్ వేస్తాను. తర్వాత 2 టైమ్స్ చేద్దాం. సరే 1 2 3 4 1 2 3 4 1 2 3 4. దెబ్బకి 2 అక్షరాలు పడుతున్నాయి. ఇప్పుడు దెబ్బకి ఒకటే అక్షరం పాడదాం. 1 1 2 3 4 1 2 3 4 1. ఇది అంటే పార్ట్ 1 అంటే నీ టైమింగ్ చెప్తున్నా. 1 ఇది సా అనుకోండి, సా అనుకోండి. 1 2 3 4 1 2. దెబ్బకి ఒక అక్షరం, తర్వాత దెబ్బకి 2 అక్షరాలు, తర్వాత దెబ్బకి 4 అక్షరాలు. ఇది ప్రాక్టీస్ చేయాలి, బేసిక్ లెవెల్ ఇది. సరి గా మా పద ని సా. అన్ని ట్యాప్స్కి పడుతున్నా, అంటే నేను దెబ్బకి 2 అక్షరాలు పాడుతున్నా. సరి గా మా పద ని సా సా ని ద ప మ గ రే సా. దెబ్బకి 2 అక్షరాలు పడుతున్నాయి ఇక్కడ. ఇప్పుడు ఓన్లీ దెబ్బకి ఫస్ట్ ప్రాక్టీస్ చేయాల్సింది ఒక అక్షరమే. సా రి గా మా పద ని సా సా ని ద ప మ గ రే సా. ఓన్లీ ఒకే అక్షరం. బాస్పట్లు వేసుకుని కూర్చోండి సంగీతం ప్రాక్టీస్ చేసేటప్పుడు. 1 2 3 4 అట్లా. సా రి గా మా పద ని సా. ఇది ఫస్ట్ 1, తర్వాత చిటికిన వేలు, తర్వాత నెక్స్ట్ వేలు, తర్వాత నెక్స్ట్ వేలు, తర్వాత ఇది వేయకూడదు, మళ్ళీ ఇది వేయాలి. సా రి గా మా పద ని సా సా ని ద ప మ గ రే సా.
సాని దప మగరి స. సో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. బాగా ప్రాక్టీస్ చేయండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత సంగీతం అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. సంగీతంతో కనెక్ట్ అవ్వాలి. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3. ఫస్ట్ ఇలా చేత్తో ఒక టెంపోకి రండి. బాడీని ఒక టెంపోకి తీసుకురండి. ఇట్లా ఈ లయ అనేది చాలా ఇంపార్టెంట్ సినిమా పాటలకు బేసిక్గా. ఇది లేకపోతే చాలా చికాకు వచ్చేస్తుంది పాట. సరి గ మ పద ని స సా ని ద ప మ గ రి స. సరి గ మ పద ని స సా ని ద ప మ గ రి స. సరి గ మ పద ని స సా ని ద ప మ గ రి స. ఎట్లాగో క్లాస్ విన్నారు కాబట్టి బోర్ కొట్టకుండా క్లాస్ లాస్ట్లో ఒక చిన్న బోనస్ మీకోసం చిన్న రికార్డ్ చేస్తా.
ఏమో 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 నన్నే ఏదో మాయ చేసి మైకంలోనే ముంచావే నన్నే ఏదో మాయ చేసి మైకంలోనే ముంచావే ప్రతి క్షణము నువ్వైనావే నాలోనే ప్రాణమే నేనే నాలో శూన్యమే నా ఊపిరంటూ లేదునే నీ శ్వాసే నా ఊపిరై కనబడనే ఏమో 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 ఇది పరిస్థితి. మ్యూజిక్ అనేది ఎంత మ్యూజిక్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ సమ్ కైండ్ ఆఫ్ డ్రగ్. సో డెఫినెట్లీ యూ కెన్ హ్యావ్ ఇట్. దానికి ఎట్లాంటి ఇది లేదు. మంచిగా నేర్చుకోండి. మంచి టెంపో సెన్సెస్, మంచి స్కేల్ సెన్స్ ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి. ప్రాక్టీస్ చేయండి. మంచిగా పాడండి. అపశృతులు పాడకండి. టెంపోలు మిస్ చేసి తాళం లేకుండా లయ లేకుండా పాడకండి. ప్రాక్టీస్ చేసుకోండి. చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫైనల్లీ దిస్ ఈజ్ ద వీడియో. మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నా వాయిస్ చూసారా ఫస్ట్ ఎట్లా ఉందో. కంప్లీట్గా రేపు పొద్దునకి పోతుంది వాయిస్. ఇంకా చాలా థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది నాకు, కోల్డ్ అయ్యి. సో రేపు పొద్దునకి పోతుంది. అందుకని ఈలోపు ఒక వీడియో చేద్దామని చెప్పి చేసాను. ఉన్నంతలో పాడాను, తప్పుగా అనుకోకండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ guys. Thanks for your love. Thank you. Bye bye.